వీడియో ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలో మీకు చూసే అవకాశాలు ఉంటాయి. మనం వ్యవసాయం ఒక రైతు కోసం మనం ఒక వీడియో చేస్తున్నాము. తెగుళ్ళు చాలా తెగుళ్ళు ఉన్నాయి. అందులో ఈ తెగులు ఒకటి. ఈ తెగులు వచ్చి దోమకాటు తెగులు అనేది. ఈ తెగులు వచ్చిందంటే మొత్తం ఎన్ని ఎకరాల పొలాలైనా సరే నాశనం అయిపోద్ది. ఈ 100 ఎకరాల పొలాలు ఇచ్చినా సరే 100 ఎకరాలు నాశనం అయిపోద్ది. ఈ తెగులుకి ఒకే ఒక మందు అండి, చాలా బాగా పనిచేస్తుంది. డీజిల్ మన కారులోని, మన ఆటోల్లోని, మన టాటాలోని పోసుకుంటాం కదా డీజిల్. ఆ డీజిల్ చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నేను గతంలో వాడాను కాబట్టి నేను ఈ వీడియో ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో, రైతులకు ఎలాగన్నా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. చూడండి, ఈ తెగులు వచ్చి ఇలాగా వస్తుంది. ఫస్ట్ గుంతలుగా ఏర్పడి అది అలాగా మొత్తం పొలమంతా తయారవుతుంది అన్నమాట. ఈ తెగులు వచ్చి ఈ స్టార్టింగ్లోని ఆ మొదల్లో చూడండి ఈ రకంగా పురుగు ఉంటుంది అన్నమాట. ఈ పురుగుకి ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చే పురుగుకి రెక్కలు ఉండవండి. చూడండి, రెక్కలు లేవు. ఈ రెక్కలు ఉండవు. ఇలాగ రెక్కలు లేకుండా ఆ పురుగు తయారవుద్ది అన్నమాట. తయారయ్యి ఈ రెక్కలు పుట్టాక ఆ రెక్కలు పుట్టిన ఆ పురుగు ఈగలు తయారయ్యి అవి వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ పిల్లలు పెడతాయండి. అదే పిల్లలు ఎక్కడ పైన పెట్టవు, బాగా కింద మొదలకి వెళ్ళిపోయి ఆ దుబ్బు ఉంటుంది కదా, ఇరుకు సందుల్లో పెట్టేసి మళ్ళీ అవన్నీ మళ్ళీ అక్కడ గుంతలుగా మొత్తం తయారవుతుంది అన్నమాట. అలాగా పొలం మధ్యలో అక్కడక్కడ గుంతలు తయారు చేసుకొని ఆ పచ్చదనాన్ని మొత్తం పీల్చేసి మొత్తం ఎండబెడుతుంది. ఇలాగా చూడండి ఎలా ఎండిపోయిందో ఈ ప్లేసు. అలాగే మొత్తం పొలమంతా ఎండిపోయి పూర్తిగా ఎండిపోయి సాపుగా పడిపోతుందండి. పడవసరం లేదు. ఈ చిన్నగా నిమ్మపండు రంగులో ఏ ప్లేస్లోనైనా సరే ఈ పొలంలో నిమ్మపండు రంగులో ఏమైనా సరే కనిపిస్తే దగ్గరికి వెళ్ళిపోండి. పొలం మధ్యలో తొక్కుని వెళ్ళి ఇలా ఎడదీసి చూడండి. ఎడదీసి చూసిన తర్వాత మొదళ్ళు చూడండి. మొదళ్ళు చూసినాక మొదల్లో తేనెబంక పురుగులు ఉంటాయి. తేనెబంక పురుగు ఆ పురుగు కనిపించిందంటే ఖచ్చితంగా తేనెబంక పురుగు పట్టిందనే లెక్క. ఈ తేనెబంక పురుగు పట్టిందా మొత్తం పొలమంతా నాశనం అయిపోతుంది. స్టార్టింగ్లో మీరు ఇదేం చేయాలంటే అలా చూసిన వెంటనే అక్కడ మీరు ఈ డీజిల్ని ఇసుక బాగా పొడిగా ఉండే ఇసుక తీసుకోండి. పొడిగా ఉండే ఇసుక తీసుకొని ఆ పొడిగా ఉండే ఇసుక మీకు ఎకరానికి ఎంత ఇసుక అయితే మనం జల్లితే సరిపోద్ది చూసుకొని దాంట్లో ఒక 2 లీటర్లు డీజిల్ కలిపండి. బాగా అంటే బాగా అలా కలిపేసి తెగులు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ కలపండి, తక్కువ ఉన్న దగ్గర పలుచ చల్లినా పర్వాలేదు. అది ఫస్ట్ మీరు టెస్ట్ కోసమైనా సరే ఆ ప్లేస్లో చల్లండి. మీకు 2-3 రోజుల్లో చూడండి అక్కడ ఒక దోమ కానీ గాగ కానీ ఏమి ఉండదు. ఇక్కడ 2 రకాలు ఆ పొలంలో ఉండే ప్రతి పురుగు చచ్చిపోద్దండి. ఇది చచ్చిపోద్ది, గాగ కూడా చచ్చిపోద్ది, ఏమి ఉండదండి. అలాగే పొలం కూడా ఏమి పాడవదు. మీ పొలం కూడా చాలా పచ్చగా కనబడుతుంది. అలాగే కొద్దిగా మోటగా తయారవుద్ది అన్నమాట. విషయాన్ని భయపడవసరం లేదు. చూడండి, ఇలాంటి మరి ఒక రైతు ఇలాగా వ్యవసాయం చేసుకొని ఇలాంటి తెగులతో ఇలాగ పాడైపోతే ఇంకా రైతుకి ఆదాయం ఏమొస్తుందండి. అదే కౌలు రైతు అయితే ఇంకా మరి వడ్డీ కట్టుకోవాలి. ఈ చాలా బాధలు ఉంటాయండి. ఇంకొకేసారి పొలం పోతే తెచ్చుకున్న పెట్టుబడి, ఆ డబ్బులు, వడ్డీ ఇవన్నీ చాలా 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 భయంకరం. ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక రైతుని. అందుకే నేను ప్రతి ఒక్క రైతు కోసం ఈ వీడియో ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఈ సెటప్ చేసుకొని ఈ స్క్రీన్ షాట్ ఇసి చూపించి మీకు వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒకవేళ మీరు రైతులు కాకపోయినా సరే కొద్దిగా రైతులందరికీ తెలిసేలాగా మీరు ఈ వీడియో చేసేయండి. ఎందుకంటే ఒక రైతు మన దేశానికి చాలా ఉపయోగకరమైన మనిషి అండి. ఎందుకంటే ఆయన తింటున్నాడో లేదో అది తర్వాత సంగతి. తింటున్నా కానీ ఆయన నలుగురికి ఆహారం పండించి ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. పొలంలో తిరిగి, ఎండలో తిరిగి, రాత్రిళ్ళు పగలు నీరు కట్టుకొని ఆ నీరు కట్టి ఆ పంట పండించడం అంటే అది పండించేవాడికి తెలుస్తుంది.
లేకుండా కాళ్ళు పట్టేస్తాయి, నిద్ర ఉండదు, జ్వరం వచ్చినా వెళ్ళాలి, వర్షం వచ్చినా వెళ్ళాలి, ఘాటుగా ఎండ కాసినా వెళ్ళాలి పొలంలోకి. మరి మీరు ఇవన్నీ ఆలోచించి ఈ వీడియోను ప్రతి రైతుకి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాబట్టి ఈ తెగులు ఎలా జల్లాలంటే ఎకరానికి వచ్చి 2 లీటర్లు డీజిల్ ఇసుకలో కలిపి జల్లాలండి. ఇసుకలో కలిపి జల్లే ముందు నీరు లేకుండా పొడిగా ఉండాలి. పొడిగా ఉంటే మనకి చాలా మంచిది. పొడిగా ఉన్నప్పుడు ఈ ఇసుకలో 2 లీటర్లు డీజిల్ ఇసుకలో కలిపేసి మొత్తం పొలం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మనకి ఎప్పుడు జల్లుకోవాలంటే రెండో రౌండ్ పిండి వేస్తాం కదా, చిరుపట్టతో ఉన్నప్పుడు జల్లుకోవాలి. మళ్ళీ ఈనేసిన మనం జల్లుకోవాలంటే 2 సార్లు కూడా జల్లుకోవచ్చు, పర్వాలేదు, భయపడవసరం లేదు. ఫస్ట్ మన గాగలు, పురుగు, ఈ ఎన్ను తెగులు ఇలాంటి ఏది రాకుండా ఉండాలంటే రెండో రౌండ్ పిండి వేసేటప్పుడు పిండిలో కలుపుకొని ఈ డీజిల్ కొద్దిగా మీ ఎకరానికి ఒక బస్తా పిండి వేసారనుకున్నప్పుడు మీరు ఎంత పిండి అయితే సరుకుతున్నారో అలాగే మీరు తీసుకున్న పిండిలోనే మీరు 1 లీటరు, ఎకరానికి 1 లీటర్ కొనుక్కుంటారు కదా, అది మీరు దాన్ని సర్దుకోండి. ఆ ఎకరానికి వచ్చేలాగా కొంచెం కొంచెం ఆ పిండిలో కలుపుకొని కర్రపుల్లతో కలపండి. చేతితో కలిపితే చెయ్యి ఇవి కొట్టుకుపోతాయి అన్నమాట. ఈ చేతులు కొట్టుకుపోతాయి. అందుకే పుల్లతోటి కలిపి మీరు ఆ తర్వాత తీసుకొని జల్లుకోండి. జల్లుకున్నట్టయితే మీకు చాలా గాగా చనిపోతుంది. అక్కడ ఏమైనా చెడ్డ పురుగులు గుడ్లు పెట్టుకొని ఉన్నా సరే ఆ గుడ్లు పగిలిపోతాయి. చాలా బెనిఫిట్ ఉంటుందండి ఈ డీజిల్ వల్ల. డీజిల్ మనం తక్కువగా చూస్తాం కానీ ఇది కొన్ని వ్యాధులకు ఉపయోగపడుతుంది పొలానికి. ఆ పొలం కూడా చాలా దృఢంగా అవుతుంది. అలాగే పొలంలో ఎదుగుదల కొంచెం ఆగుద్ది. ఆగి ఆ తర్వాత మళ్ళీ 1 వారంలో మళ్ళీ సర్దుకొని మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తారు చేని. అలాగే మోటగా ఉంటుంది. గింజ కూడా చక్కగా దృఢంగా ఉంటుంది. పుల్లు గింజ రాదు. చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను చేశాను. నేను ఆ సంవత్సరం పొలానికి మొత్తం నేను 5 ఎకరాల పొలాలకి అన్నిటికీ జల్లానండి. అందుకనేసి నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. లేకుంటే నేను విలేజ్ వీడియోలు చేసుకునేవాడిని. నాకు రైతుల కోసం, రైతు బాధ నాకు తెలుసు కాబట్టి, నేను ఒక రైతుని కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు పూర్తిగా చూసి ఆ రైతులు మీద అభిమానం ఉన్నట్లయితే షేర్ చేయండి ప్రతి రైతుకి. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళే రైతులే అయితే మీరు జాగ్రత్త పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు దీని గురించి తెలుస్తుంది. అయితే ఫస్ట్ మీరు ఈ ఎన్ను కొత్త దశలో ఉండి ఎన్ను కక్కే టైపులో కూడా జల్లుకోవచ్చు, భయపడవసరం లేదు. మళ్ళీ ఏ తెగులు, ప్రతి ఒక్క తెగులు తగ్గిపోద్దండి. అలాగే మనకి ఎండిపోతూ ఉంటుంది చూడు ఒక్కొక్క ఎన్ను, అలాంటి తెగులు కూడా చచ్చిపోద్దండి. మనకి గాగా చచ్చిపోతే ఏ తెగులు రాదండి. అందుకే ఫస్ట్ మీరు ధైర్యంగా ఒక ఎకరానికి 1 లీటర్ డీజిల్ చల్లండి. ఇంకా తెగులు నేను చెప్పాను కదా, ఈ తెగులు కానీ వచ్చిందంటే ఈ తేనెబంక తెగులు, నులి పురుగు తెగులు ఇలాంటి ఏ తెగులు రాదండి. అలా తెగులు నిమ్మపండు రంగులో ఎక్కడైనా కనిపించిందా, గుంతలాగా అయిందా, మీరు వెంటనే స్పాట్లో మీకు ఏం అవసరం లేదు, 200 అప్పు చేసుకొని ఆ ప్లేస్లో 1 లీటర్ తీసుకొని వచ్చి 1 లీటర్ తీసుకోండి. తర్వాత కొనుక్కుంది కానీ ఉన్న అంతా జరుగుతుంది కానీ ఫస్ట్ 1 లీటర్ తీసుకొని ఆ లీటర్ సరిపడ్డంత బాగా ఇసుక కలిపేసి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఫస్ట్ ఆ గుంతల దగ్గర జల్లండి. ఆ తర్వాత డబ్బులు చూసుకొని ఆ తర్వాత మీ ఎకరానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకి 2 లీటర్లు లేకపోతే లీటరు ఇసుక కలిపి జల్లండి. లేదా పిండి జల్లుతున్నాం అని అనుకుంటే పిండితో పాటు ఇది కూడా కలిపి జల్లండి. చాలా బాగా పనిచేస్తుందండి డీజిల్. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మరి ఆ డీజిల్ యూజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ప్రజెంట్ ఇప్పుడు పక్కా నేను చేశాను కాబట్టి వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, మీ పొలానికి డీజిల్ చల్లండి. అధిక దిగుబడి, ధాన్యం మంచి దృఢంగా వస్తుందండి. అధిక దిగుబడి కూడా వస్తుందండి.
చాలా మీకు ఫుల్ అనేది రాదు ఫ్రెండ్స్. నేను ఇంతగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.